శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి సాయంత్రం 5:31 వరకు, అనంతరం పాడ్యమి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:05 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. వైధృత యోగం ఉదయం 7:21 వరకు, అనంతరం విష్కంభ యోగం. చతుష్పాత్కరణం ఉదయం 6:19 వరకు, అనంతరం నాగవకరణం. అమృత ఘడియలు ఉదయం 9:45 నుండి 11:18 వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:06 నుండి 5:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:26 వరకు. నేడు వర్జ్యం అభావం అనగా నేడు వర్జ్యం లేదు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం, మాసాలలో మొట్టమొదటి మాసమైనటువంటి చైత్రమాసం చివరి రోజు ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య నాడు ముఖ్యంగా మనకి ఉగ్రదేవతలుగా చెప్పబడేటటువంటి కాలభైరవుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. అలాగే ఈతి బాధలు ఉన్నటువంటి వాళ్ళు, ఈతి బాధలు అంటే ఏమిటి అంటే రుణ బాధలు, రణబాధలు అంటే వైద్య సంబంధమైన శారీరక అనారోగ్యం ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా ఉంటే మనకి శూలలు అంటూ ఉంటారు. అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు, వాటి వల్ల ఎక్కువ వ్యగ్రతను అనుభవిస్తున్నటువంటి వారు, కుటుంబంలో అనైక్యత మొదలైనటువంటి మానసిక ఒత్తిడి, ఈ మూడింటిని కలిపి మనకి ఈతి బాధలు అని చెప్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఈతి బాధలు అంటే అష్టదారిద్ర్యాలు ఉండడం, ఇట్లా అనేకమైన విషయాలు చెప్తారు. అటువంటి ఈతి బాధలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, దాంతోపాటు భూతబాధ, మానసిక ఒత్తిడి, 2 గ్రహ ప్రతికూలత ఉన్నటువంటి వారు అమ్మవారి మూర్తి, ముఖ్యంగా ఉగ్రమూర్తి అయినటువంటి కాళీ అమ్మవారి కనుక ఈనాడు అర్చన జరిపించి అమ్మవారి ప్రీతిగా నిమ్మకాయల మాలను కనుక సమర్పించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహంతో ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోతాయని శాస్త్రవచనం. అట్లాగే కాలభైరవుడి యొక్క దర్శనం, కాలభైరవ స్తోత్రపారాయణ ఈనాడు విశేషమైన ఫలితాలను మనకు అందిస్తుంది. దేవతలు వారి వారి యొక్క ఆ కామ్యాలు సిద్ధించడం కోసం, వాళ్ళకి ఏదైనా ప్రతికూలతలు ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు తప్పకుండా ఆరాధించేటటువంటి దైవం కాలభైరవుడు. శంకర భగవత్పాదుల వారు చేసిన కాలభైరవ అష్టకంలో దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అంటే దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడి చేత సేవించబడేటటువంటి పూజించబడేటటువంటి పాదం కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ వీతమిందు శేఖరం కృపాకరం అంటే సర్పాన్ని ఏ విధంగా శంకరుడు ధరిస్తాడో అటువంటి సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించాడు అని. ఇందుశేఖరం అంటే చంద్రుడి యొక్క ఆ చంద్రబింబాన్ని, ఆ చంద్రఖండాన్ని ఆయన శిరస్సున ధరించాడని. నారదాది యోగి బృంద వందితం నిరంతరం, నారదాది యోగి బృందం నిరంతరం కూడా ఆయనకు నమస్కారం చేస్తూ ఉంటారు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని శంకరుల వారు స్తుతించారు. అవిముక్త క్షేత్రంగా చెప్పబడేటటువంటి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు విరాజిల్లుతూ ఉన్నాడు. కాశీ నగరానికి వెళ్ళాలన్నా, కాశీ క్షేత్రంలోకి ప్రవేశించాలన్నా, అక్కడ విశ్వనాథుడి యొక్క దర్శనం జరగాలన్నా, కాశీకి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే కాలభైరవుడి యొక్క అనుగ్రహం లేకపోతే జరగదు. అటువంటి కాల బాధలు పోగొట్టేటటువంటి వాడు కాలభైరవుడు. కాలానికి అనుగుణంగా ఉండేటటువంటి కాల దోషాలు పోగొట్టేటటువంటి వాడు కాలభైరవుడు. అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి ఎన్ని రకాల భయాలు ఉన్నాయో అన్ని రకాల భయాలు పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం కాళీ స్వరూపం. అటువంటి ఈ అమావాస్య నాడు కాలభైరవుల యొక్క దర్శనం, వారి యొక్క ఆరాధన చాలా విశేషం. దీనితో పాటు అమావాస్య పితృతిథి కాబట్టి పితృదేవతల యొక్క ఆరాధన, పితృప్రీతిగా వాళ్ళకి తర్పణాదులు జరిపించడం, తర్పణాలు ఇత్యాదులు చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళను ఉద్దేశించి ఏ కొద్దిపాటి దానమైనా, ముఖ్యంగా నా అన్నోదక సమందానం అనే శాస్త్రవచనం కాబట్టి అటువంటి అన్నోదకాలు దానం చేసినా పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఆయా క్రియలన్నీ అందరూ చేసి ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు.
శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి అమావాస్య, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం రేవతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, కుజ శని చంద్ర బుధుల సంచారం మీనక్షేత్రంలో, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు అధిక ఒత్తిడులతో పూర్తి చేయగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకున్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తగ్గుతుంది, ఆరోగ్య క్రమశిక్షణ కూడా తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మహిళలకు ఆర్థిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. శుభశకునాలు గోచరిస్తాయి. విదేశీ సంభాషణలు రాణిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నైపుణ్యం పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. తర్జన భర్జనలు కొనసాగుతాయి. సందేహాలు ప్రబలమవుతాయి. సంశయాలు ప్రబలమవుతాయి. తద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల సమస్యలు ఒకేసారి పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే వ్యయం అధికమవుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలని సమన్వయంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అలజడి ఉంటుంది. ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వారు ఎదుర్కొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై న్యాయవాద వృత్తి వారికి అంచనాలు తప్పుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి.
క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అపకీర్తి వంటివి దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందేహాలు ప్రబలమవుతాయి, సంశయాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి తర్జన భర్జనలు నిర్ణయాల విషయంలో కొనసాగుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. ఆందోళన ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయబద్ధ వృత్తి వారు తీసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు మహాకాళీ మాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆందోళన తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలం. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా లభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. మహిళలకు అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు చండీమాతను భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా ఒక్కసారిగా చోటు చేసుకున్నప్పటికీ వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నియంత్రించగలుగుతారు. మానసిక సంక్షోభాలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మానసిక వేదనలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆర్థిక ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆచితూచి వ్యవహరించడం ఆర్థిక పరంగా శ్రేయస్కరం మరియు క్షేమదాయకం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. సమస్యలు జటిలమైనటువంటి సంఘటనలు గ్రహించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణ పాటించవలసినటువంటి సమయం ఇది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు,
అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కూడా లాభిస్తాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దుర్గామాతను భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభశకునాలు గోచరిస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమన్వయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కుటుంబ పరంగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు దక్కుతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ధీశక్తి పెరుగుతుంది. సాహస నిర్ణయాలు కూడా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా పెరుగుతుంది. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. విజయాలు, గెలుపు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగించగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యాపార రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. శారీరక రుగ్మతలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. సమన్వయ లోపం ఏర్పడుతుంది. అనుచితి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు తప్పనిసరి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దుర్గామాతని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు
నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శారీరక మానసిక రుగ్మతలను ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆదాయ మార్గాలు సులభతరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు సాధించాలని, ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ శుక్ర అమావాస్య, చైత్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా అమావాస్య తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి నారద పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. నారద పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణం ఏం చెప్తాయి అంటే, చంద్రుడికి ఉన్నటువంటి షోడశ కళలలో అంటే 16 కళలలో అమ అనే పేరు కలిగినటువంటి కళ, అమ అనే పేరు కలిగిన చంద్రుడి కాంతి కిరణము సూర్యుడిలోకి ప్రవేశించే రోజు అమావాస్య. అంటే అమావాస్య రోజు చంద్రుడిలో ఉన్న 16 కళలలో అమ అనే పేరు కలిగిన కళ ఒక కాంతి కిరణంలాగా సూర్యుడిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు పితృదేవతలందరూ కూడా చంద్రుడిలో ఒక చోట ఉంటే, సూర్యుడిలో ఉన్నటువంటి ఈ అమ అనే కాంతి కిరణము, కాంతి కళ సూర్యుడి నుంచి పితృదేవతలందరికీ చేరుతుంది. ఇదే అమావాస్యకున్న ప్రత్యేకత. అంటే అమావాస్య రోజు పితృదేవతలకి సూర్యుడి శక్తి, చంద్రుడి శక్తి రెండూ కూడా ప్రచోదనమవుతాయి. అందుకే పితృదేవతలకి ఆ రోజు తర్పణం ఇచ్చిన, పిండ ప్రదానాలు చేసిన పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. వాళ్ళు కూడా ఉన్నత లోకాలకు చేరతారు. కాబట్టి చైత్ర అమావాస్య సందర్భంగా ఇంటి యజమాని పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో తర్పణం ఇవ్వాలి. తర్పణం ఇచ్చేటప్పుడు సంప్రదాయ గ్రంథాలలో చెప్పినటువంటి ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగతృప్యతు ఇతి బ్రువాన్ జలాంజలిత్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం అనే శ్లోకం చదువుకుంటూ 3 సార్లు నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పితృదేవతలకు తర్పణం విడిచిపెట్టాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగతృప్యతు ఇతి బ్రువాన్, జీవ నుంచి బ్రహ్మాండం వరకు సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకు ఈ తర్పణం వల్ల శుభము చేకూరాలి. జలాంజలి త్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం. 3 సార్లు ఇచ్చేటటువంటి ఈ తర్పణం వల్ల గతించినటువంటి ముత్తాత, గతించిన తాత, గతించిన తండ్రి ముగ్గురు కూడా ఉన్నత లోకాలకు చేరాలి అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడుతూ ఈ శ్లోకం చదువుతూ పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. చైత్ర అమావాస్య సందర్భంగా పుణ్యనదీ స్నానం చేయటం, పితృతర్పణం ఇవ్వటం, పితృదేవతల పేరిట గోసేవ చేయటం సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే అమావాస్య తిథి శుక్రవారంతో కలిసి వచ్చింది. మామూలుగా అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకంటే అమావాస్య రోజు చంద్రుడిలో ఉన్నటువంటి అమ అనే కిరణం సూర్యుడిలోకి ప్రవేశించి సూర్యుడి నుంచి ఆ శక్తి మళ్ళీ చంద్రుడికి వస్తుంది. లక్ష్మీదేవి చంద్ర సహోదరి, అందుకే లక్ష్మీదేవికి అమావాస్య అంటే ప్రీతిపాత్రం. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రియమైంది. శుక్రవారంతో కూడిన అమావాస్య, శుక్ర అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. ప్రధానంగా లక్ష్మీదేవి స్వరూపాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం ఉంది. దాన్ని కమలా మహాదేవి స్వరూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ కమలా మహాదేవి స్వరూపంలో అమ్మవారు పద్మంలో కూర్చొని 4 భుజాలు కలిగి ఉండి, అభయ వరదహస్తాలుగా 2 భుజాలు కలిగి ఉండి, మిగిలిన 2 చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటే, గజాలు అమృత కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. ఈ ప్రత్యేకమైనటువంటి రూపం ఉన్నటువంటి అమ్మవారిని శుక్ర అమావాస్య సందర్భంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ అమ్మవారికి సంబంధించి మంత్రశాస్త్రంలో ఒక మంత్రం కూడా చెప్పారు. అందుకే శుక్ర అమావాస్య సందర్భంగా ఎవరైతే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ కమలా మహాదేవికి సంబంధించిన కమలాత్మిక మంత్రాన్ని 21 సార్లు పఠిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని లక్ష్మీతంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం
కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. ఇది కమలాత్మిక మంత్రం. ఈ మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి గురుముఖత తీసుకుని ఈ మంత్రాన్ని జపించాలి. ఒకవేళ గురువు లభించని పక్షంలో ఓం కమలాత్మికాయై నమో నమః ఈ మంత్రాన్ని శుక్రామావాస్య సందర్భంగా దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించటం, అలాగే పాలతో చేసినటువంటి పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమావాస్య అంటే ఉగ్రదేవతలను ఆరాధించవలసిన రోజు. అందుకే ఈరోజు దుర్గా ఆలయానికి వెళ్ళటం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం, లేదా కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారిని దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గా ఆలయంలో లేదా కాళిక ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం, అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, ఇటువంటి విధి విధానాలు పాటించిన ఉగ్రదేవతల అనుగ్రహం వల్ల శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి చైత్ర అమావాస్య, శుక్ర అమావాస్య చాలా ప్రాధాన్యత ఉన్న అమావాస్య. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. స్కాంద పురాణం ప్రకారం వైశాఖ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, వైశాఖ మాసంలో ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు ఇవ్వటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.